హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి పూర్తి మెథడాలజీ నుంచి మీకు 200+ బిట్స్ అయితే అందిస్తున్నాను. సో ఈ వీడియోని ఎవరు కూడా మిస్ కావద్దు. ఆల్రెడీ 200 బిట్స్ తెలుగు మెథడాలజీ చేసేసాను. ఇది ఇంగ్లీష్ మెథడాలజీ అండి. అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. అలాగే సైకాలజీ నుంచి కూడా మ్యాక్సిమం ఒక 500 బిట్స్ ప్లాన్ చేయాలనేసి అయితే ఉంది. సో చేయగలనా లేదా అనేది మీ సపోర్ట్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత చేయాలని అనిపిస్తుంది. సో ఈ 200 బిట్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. బట్ మీకోసము ఇంత కష్టపడి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరేం చేస్తారు అంటే, నేను ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నాను, మనకి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 10 చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 10 చాప్టర్స్లో ఒక్కో చాప్టర్ నుంచి 20+ బిట్స్ అయితే నేను మీకు ప్రిపేర్ చేశాను. ఈ 20+ బిట్స్ మనకి ఈ 10 చాప్టర్స్ ఏంటి, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫస్ట్ వన్, దీని నుంచి ఒక 20+ బిట్స్, అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్, ఇలా ఈ 10 చాప్టర్స్ నుంచి నేను మీకు ఒక్కో చాప్టర్ నుంచి మీకు ఒక 20+ బిట్స్ వరకు అయితే నేను చేశాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలి. ఎందుకు అంటే, లేదు అంటే ఒక చాప్టర్ అనేది మీరు మిస్ అయిపోతారు. సో క్లమ్జీగా ఉండడం ఎందుకు, ఒకే చాప్టర్ నుంచి టోటల్ ప్రతి బిట్ టు బిట్ కూడా లైన్ టు లైన్ అయితే నేను మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసాక మీరే అంటారు మ్యాక్సిమం అన్ని బిట్స్ కూడా నేను కవర్ చేసేసాను. సో అన్ని పాయింట్స్ కూడా నేనైతే కవర్ చేస్తూ బిట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాము. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఇదే విధంగా 200 బిట్స్ చొప్పున నేను ఆల్రెడీ తెలుగు చేసేసాను. అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్ అండి, ఒక సబ్జెక్ట్ కాదు, నేను ఆల్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా టాపిక్ వైజ్ నేను మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. అలాగే ఏపీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ బుక్స్ కంటెంట్ నుంచి కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ మొత్తం క్లాసెస్ రూపంలో మీకు అందిస్తున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దామండి. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఈ 200 బిట్స్ చేయాలి అంటే ఒక 1 వీక్ పడుతుంది, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. సో అందుకే నేను మీకు క్వశ్చన్ నెంబర్స్ ఇవ్వట్లేదు, అలాగే స్లైడ్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకంటే మొబైల్ అంత ఎక్కువ స్లైడ్స్కి సపోర్ట్ చేయట్లేదని ఒకే స్లైడ్లో మీకు 2-3 బిట్స్ కూడా కొన్ని దగ్గరలో అయితే ఇచ్చాను. సో ఇన్కన్వీనియన్స్కి మీరైతే సో సారీ అండి, ఎందుకంటే నేను అంతకు మించి అయితే చేయలేకపోయాను, మనకున్న టైం తక్కువ కాబట్టి. సో మీరు అదంతా పట్టించుకోకుండా మనకి ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకున్నాము, మనం ఎంత కంటెంట్ నేర్చుకున్నాము అన్నదే మీకు ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. సో అందరి సపోర్ట్ అయితే నాకు చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఏ స్పెషలిస్ట్ హూ స్టడీస్ రికార్డ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ వర్డ్ ఈజ్. ఫస్ట్ వన్ ఫిజిషియన్, సెకండ్ వన్ ఫిలాంథ్రపిస్ట్, థర్డ్ వన్ ఫిలాలజిస్ట్, ఫోర్త్ వన్ లింగ్విస్టిక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్పెషలిస్ట్ హూ స్టడీస్ రికార్డ్స్, ఎవరైతే రికార్డ్స్ని స్టడీ చేస్తారో వాళ్ళని ఏమంటారో, లాంగ్వేజ్ రికార్డ్స్ని స్టడీ చేసిన వాళ్ళని ఫిలోలాజిస్ట్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. A form of language variation which can develop as a result of isolation is called. First one slang, second one dialect, third one folklore, fourth one phonology. సో ఇన్ కేస్ మిస్టేక్ ఎక్కడైనా వచ్చినట్లయితే, నేను తప్పు ఆన్సర్ చెప్పినట్లయితే మీరు చెప్పొచ్చండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని పిన్ అనేది చేస్తాను. సో ఇన్ని క్వశ్చన్స్ మీద 1 or 2 మిస్టేక్స్ అయితే రావచ్చు. సో దాన్ని మీరు తప్పుగా అనుకోకండి. సో ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లాంగ్వేజ్ వేరియేషన్ విచ్ కెన్ డెవలప్ రిజల్ట్ ఐసోలేషన్ కాల్డ్ అంటే డయలెక్ట్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ యూరో ఇండియన్, సెకండ్ వన్ యూరో ఇంగ్లీష్, థర్డ్ వన్ ఇండో అమెరికన్, ఫోర్త్ వన్ ఇండో యూరోపియన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండో యూరోపియన్ అనే
లాంగ్వేజ్ ఫ్యామిలీని ఇంగ్లీష్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ బిగినింగ్ విత్ ద రూట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్, సెకండ్ వన్ లో జర్మన్, థర్డ్ వన్ మిడిల్ ఇంగ్లీష్, ఫోర్త్ వన్ వెస్ట్ జర్మనిక్, ఫిఫ్త్ వన్ జర్మనిక్, సిక్స్త్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్. సో దాన్ని ఒక లైన్లో ఫార్మేట్ చేయమన్నారండి. సో ఫస్ట్ వన్ 1 5 4 2 6 3, సెకండ్ వన్ 1 4 5 6 2 3, థర్డ్ వన్ 1 5 2 4 6 3, ఫోర్త్ వన్ 5 1 4 6 2 3 అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను కష్టపడి మీకోసం ఎందుకు ప్రిపేర్ చేశానంటే టాపిక్ మొత్తం కవర్ చేశానండి, అన్ని టాపిక్స్ కూడా. సో ఈ వీడియోని మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మరొకసారి మీరు చూసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ ఇదే మోడల్ క్వశ్చన్స్ అయితే మనకి ఇవే క్వశ్చన్స్ అచ్చుదించినట్టు వచ్చినా రాకపోయినా బట్ ఇదే మోడల్లో అయితే మీకు క్వశ్చన్స్ ఇస్తారు. మనం మెథడాలజీ అనేది ఎంత చదివామా అన్నది వాళ్ళకి అనవసరం, మనం అక్కడ ఆన్సర్ చేయగలిగామా లేదా అన్నదే ముఖ్యము. కాబట్టి మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మనం ప్రీవియస్ పేపర్స్ నుంచి అలాగే ప్రాక్టీస్ పేపర్స్ నుంచే ఈ మెథడాలజీ అన్న దానిని మనం ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయగలము. సో అందుకే నేను మీకు ఇన్ని బిట్స్ ప్రిపేర్ చేయడానికి రీజన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేస్తారా? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 5 4 2 6 3 అంటే ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్, తర్వాత జర్మనీ, తర్వాత వెస్ట్ జర్మనీ, తర్వాత లో జర్మనీ, తర్వాత సిక్స్త్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్, తర్వాత మిడిల్ ఇంగ్లీష్. సో ఈ లైన్గా అయితే మనకి ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాష్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ద ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ జర్మనిక్, సెకండ్ వన్ హెలెనిక్, థర్డ్ వన్ ఇటాలిక్, ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ద అబోవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జర్మనిక్, హెలెనిక్ అలాగే ఇటాలిక్ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెయిన్ బ్రాంచెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఫస్ట్ వన్ మెకాలీస్ మినిట్స్, సెకండ్ వన్ కొఠారీ కమిషన్, థర్డ్ వన్ వుడ్స్ డిస్పాచ్, ఫోర్త్ వన్ కరికులం డెవలప్మెంట్ సెంటర్. అలాగే మనము రైట్ సైడ్ చూసుకుంటే ఏ 1987, బి 1964, సి 1835, డి 1854. సో మీరు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి అంటే ఏ కమిషన్ ఏ ఇయర్లో మనకి స్టార్ట్ అయింది అనే దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి క్రింది ఇచ్చినటువంటి ఐచ్ఛికాల్ని ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వన్ ఏబిసిడి, సెకండ్ వన్ సిబిడిఏ, థర్డ్ వన్ సిబిఏడి, ఫోర్త్ వన్ సిఏబిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సిబిడిఏ. మెకాలేస్ మినిట్స్ వచ్చేసరికి మనకి 1835 అండి. అలాగే కొఠారీ కమిషన్ వచ్చేసరికి 1964 అండి. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ వచ్చేసరికి మనకి 1854 అండి. అలాగే కరికులం డెవలప్మెంట్ సెంటర్ వచ్చేసరికి మనకి 1987. సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎన్నిసార్లు అయినా వీడియోని చూసుకోవచ్చు. సో ఇటువంటివి మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారు తెలుసా? 4 క్వశ్చన్స్ నేర్చుకున్నారు. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాను ఎందుకంటే టోటల్ కంటెంట్ మీ మైండ్లోకి అలా ఉండిపోవాలని. సో మనము ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ 1954, సెకండ్ వన్ 1968, థర్డ్ వన్ 1948, ఫోర్త్ వన్ 1986. మనం రైట్ సైడ్ తీసుకుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, బి కుంజ్రు కమిటీ, సి ఎన్సిఆర్టీ, డి 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాము. ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని ఇచ్చారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే బీడీఏసి, సెకండ్ వన్ డిబిఏసి, థర్డ్ వన్ బిఏడిసి, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బీడీఏసి 1954 కుజ్రు కమిటీ. ఓకే, నెక్స్ట్ 1968 వచ్చేసరికి 3 లాంగ్వేజెస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏ 1948 యూనివర్సిటీ ఎడ్యుకేషన్, అలాగే 1986 ఎన్సిఈఆర్టీ. సో ఈ విధంగా అయితే మనకి కమిషన్స్ కమిటీస్ అయితే ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి మనం చూసుకుంటే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్, సెకండ్ వన్ సాడ్లర్ కమిషన్, థర్డ్ వన్
ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ద మాగ్మా కార్టా ఆఫ్, మాగ్నా అయినా అనొచ్చు, మాగ్మా అయినా అనొచ్చు, మాగ్మా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ ప్రొసెడ్యూరల్ సిలబస్. సో మనము రైట్ సైడ్ చూసుకుంటే ఏ 1987, బి 1917, సి 1854, డి 1902. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ డిఏసిబి, సెకండ్ వన్ డిఏబిసి, థర్డ్ వన్ డిబిసిఏ, ఫోర్త్ వన్ డిబిఏసి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మీరు చూసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఈ మ్యాచ్ ద ఓన్లీ ఈ 4 లేదా ఈ 5 మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో మీకు 25 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మీరు నేర్చేసుకుంటున్నారు. సో జాగ్రత్తగా అందుకే గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డిబిసిఏ. ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్ వచ్చేసరికి 1902 అండి. అలాగే సాడ్లర్ కమిషన్ వచ్చేసరికి 1917 అండి. నెక్స్ట్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి 1854 అండి. అలాగే ప్రొసెడ్యూరల్ సిలబస్ వచ్చేసరికి 1987. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మ్యాచ్ ద బిలో విత్ ద ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాటి యొక్క ఇయర్స్ ఏంటి అనేది మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే CIEFL లేదా EFLU అని అంటారు, హైదరాబాద్. సెకండ్ వన్ RIE మైసూర్. థర్డ్ వన్ అలహాబాద్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్. ఫోర్త్ వన్ కల్కటా యూనివర్సిటీ. సో ఇక్కడ మనము రైట్ సైడ్ తీసుకుంటే 1963 అండి, బి 1857, సి 1958, డి 1954. సో ఫస్ట్ వన్ మనం ఆప్షన్స్ చూసుకుంటే CBAD, సెకండ్ వన్ BCDA, థర్డ్ వన్ CABD, ఫోర్త్ వన్ CADB. సో ఫాస్ట్గా వెళ్తుంటే మాత్రం కొంచెం స్లో చేస్తాను, ఎందుకంటే మెథడాలజీ మీరు గుర్తించడానికి కూడా టైం ఇలాంటి వాటికి పడుతుంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోను మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. సో ఫాస్ట్గా అయితే ఆన్సర్స్ చేయండి. అలాగే నేను తెలుగు మీడియం స్టూడెంట్నే. సో నేను చదివేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ వస్తే సో దాన్ని పట్టించుకోకండి. మీకు నేను కంటెంట్ ఇచ్చానా లేదా అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఏవైనా మిస్టేక్, నేను చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ చేసేసారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, CADB. సో కరెక్ట్ ఆన్సర్ CADB. ఒకసారి చూసుకుందామా. CIEFL వచ్చేసరికి మనకి సి అండి 1958. అలాగే RIE మైసూర్ వచ్చేసరికి మనకి 1963. అలహాబాద్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి 1954 అండి. అలాగే కల్కటా యూనివర్సిటీ 1958. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960. సెకండ్ వన్ 3 స్టడీ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ 1965, 1969, అలాగే 1971. థర్డ్ వన్ LSRW స్కిల్స్. ఫోర్త్ వన్ ప్రొసెడ్యూరల్ సిలబస్. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ హారోల్డ్ E. పామర్, బి NS ప్రభు, సి ప్రూఫ్ గోకక్, డి ప్రూఫ్ బనర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనము ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాము. సో ఫస్ట్ వన్ DBAC, సెకండ్ వన్ BDCA, థర్డ్ వన్ CADB, ఫోర్త్ వన్ DCAB. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చేసేసారా మరి? సో ఒకసారి చూసుకుందాము ఎలానో. DCAB అని ఇచ్చారు. ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960 వచ్చేసరికి ప్రొఫెసర్ బనర్జీ గారు చేశారు. అలాగే 3 స్టడీ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి ప్రూఫ్ గోకక్ గారు చేశారు. అలాగే మనకి LSRW స్కిల్స్ వచ్చేసరికి మనకి హారోల్డ్ E. పామర్ గారు చేశారండి. అలాగే ప్రొసెడ్యూరల్ సిలబస్ వచ్చేసరికి NS ప్రభు గారు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడికి ఇది మీకు క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే choose the correct options. What status does Article 343 of Indian Constitution give to English as per Language Act 1963? First one, it is official language. Second one, it is unofficial language. Third one, it is a foreign language. Fourth one, it is associate official language. So correct answer ni comment cheseyandi.
ఇంగ్లీష్ గురించి 343 ఆర్టికల్, అలాగే యాక్ట్ 1963 ఏం చెప్తుంది అంటే ఇట్ ఈజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్తుందండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వర్కింగ్ ఇన్ బెంగాల్ దట్ endeavored to bring forth new method to teaching English for Indian students? So first one Harold E. Palmer, second one Macaulay West, third one Macaulay, fourth one Proof Gokak. So correct answer ni comment చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ఏంటంటే హూ వాజ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు, అలాగే వర్కింగ్ ఇన్ బెంగాల్ దట్ ఎన్ఎవర్డ్ బ్రింగ్ ఫోర్త్ న్యూ మెథడ్ టు టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియన్ స్టూడెంట్స్, బెంగాల్లో చెప్పినటువంటి మనకి న్యూ మెథడ్ ఇంగ్లీష్ ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ ఇంగ్లీష్లో న్యూ మెథడ్ని ఎవరు కనిపెట్టారు? సో మెకాలే వెస్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, హూ సెడ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియన్స్? సో ఫస్ట్ వన్ బాపూజీ, సెకండ్ వన్ నెహ్రూజీ, థర్డ్ వన్ నేతాజీ, ఫోర్త్ వన్ రాజాజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియన్స్ అని ఎవరు చెప్పారు అంటే రాజాజీ గారు చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేమ్ ఆఫ్ ద సోషల్ రీఫార్మర్ హూ రిక్వెస్టెడ్ విలియమ్స్ బెంటిక్ ఇన్ ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్? ఫస్ట్ వన్ రాజా గోపాలాచారి, సెకండ్ వన్ రాజా రామ్ మోహన్ రాయ్, థర్డ్ వన్ ఠాగూర్, ఫోర్త్ వన్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నేమ్ ఆఫ్ ద సోషల్ రీఫార్మర్ హూ రిక్వెస్టెడ్ విలియం బెంటిక్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఇంగ్లీష్ని ఇండియన్ వాళ్ళకి ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయడానికి విలియం బెంటిక్ అనేది ఎవరిని రీఫార్మర్ చేశారు అంటే రాజారామ్ మోహన్ రాయ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ కేస్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే మాత్రం కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే, బట్ ట్రై చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ బిలీవ్స్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్, ఇది కొంచెం క్లమ్జీగా పడింది, ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అన్ innate ability to learn language? So first one cognitivist, second one behaviorist, third one psychologist, fourth one psycholinguist. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతి చైల్డ్ కూడా తను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరిని నమ్ముతారు అంటే సైకోలింగ్విస్టిక్. సో నెక్స్ట్ లింగ్విస్ట్ని నమ్ముతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిట్ ఫార్మేషన్? ఫస్ట్ వన్ కాగ్నిటివిస్ట్, సెకండ్ వన్ బిహేవియరిస్ట్, థర్డ్ వన్ సైకోలింగ్విస్ట్, ఫోర్త్ వన్ లింగ్విస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హూ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటే మనకి బిహేవియరిస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద కాగ్నిటివిస్ట్ దట్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద involvement of brain in language learning and published a book called The Language of the Crib? First one Skinner, second one Ruth Ware, third one Watson, fourth one Pavlov. So correct answer ni comment cheyandi. సో ఎవరు ఎక్స్పెరిమెంట్ చేశారు దేని మీద అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే బుక్ మీద సృష్టించారు అనేది మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రూత్ వియర్. సో రూత్ వియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ కమిషన్ అలాటెడ్ ఎ సమ్ ఆఫ్ 1 lakh rupee ఫర్ ద ఫస్ట్ టైమ్ టు ప్రమోట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా?
ఫస్ట్ టైం ఎవరు ప్రమోట్ చేశారు ఇంగ్లీష్ని ఇండియాలో? సో ఫస్ట్ వన్ క్యారెక్టర్ యాక్ట్ 1833, సెకండ్ వన్ చార్టర్ యాక్ట్ 1813, థర్డ్ వన్ మెకాలిస్ మినిట్స్, ఫోర్త్ వన్ వుడ్స్ డిస్పాచ్ 1854. సో ఈ డేట్స్ని కూడా మీరు ఇయర్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వుడ్స్ డిస్పాచ్ అంటే ఎప్పుడు 1854, అలాగే చార్టర్ యాక్ట్ 1833. ఈ విధంగా మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చార్టర్ యాక్ట్ 1813 అనేది మనకి ఫస్ట్ టైం ప్రమోట్ చేసింది ఇంగ్లీష్ని ఇండియాలో ఉండాలని. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. డాష్ కాజ్డ్ ద స్టార్ట్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ ఆంగ్లో-సాక్సాన్స్, సెకండ్ వన్ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, థర్డ్ వన్ నార్మన్ ఇన్వేజన్, ఫోర్త్ వన్ చార్లెస్ బర్త్. చార్లెస్ అయినా అనొచ్చు, కాజర్స్ అయినా అనొచ్చు. సో ఇవి మనం పలకలేము. సో మీరు మాత్రం ఆన్సర్ చేసేయండి. అదేంటి మేడం గారు మీరే పలకలేకపోతున్నారు, మమ్మల్ని ఆన్సర్ చేసేయమంటున్నారా? ఇది ఒక్క పదం మనకు గుర్తుంటే రేపు ఎగ్జామ్లో మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు కదండి. సో అందుకు మీకు చెప్తున్నాను. సో నార్మన్ ఇన్వేజన్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నార్మన్ ఇన్వేజన్ అనేది మిడిల్ ఇంగ్లీష్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ద మదర్ టంగ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఐడెంటిఫై ఇట్. ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ కానిటువంటి కంట్రీస్ని మనకి ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ వన్ సౌత్ ఆఫ్రికా, సెకండ్ వన్ న్యూజిలాండ్, థర్డ్ వన్ కెనడా, ఫోర్త్ వన్ పోలాండ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పోలాండ్ అండి. ఈ పోలాండ్లో మదర్ టంగ్గా ఇంగ్లీష్ యూజ్ చేయరు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ డాష్ సెంచురీ? ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇండియాలో ఎప్పుడు, ఏ సెంచరీలో చేశారు? ఫస్ట్ వన్ 15th, సెకండ్ వన్ 16th, థర్డ్ వన్ 17th, ఫోర్త్ వన్ 18th. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్స్ లేవని అస్సలు ఫీల్ అవ్వద్దు. నేను ఆ క్వశ్చన్ నెంబర్స్తో సహా మీకు ప్రతి స్లైడ్ని రూపొందించాలి అంటే మాత్రం నాకు పక్కా 1 వీక్ పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నాకు త్రీ డేస్ ఇలా పడుతుంది. సో ఇంతకు మించి అయితే ఇప్పుడు మనకు తక్కువ టైంలో మీరు చేయమని నన్ను అడగండి. సో ఆన్సర్ చేసేసారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 16వ సెంచురీ అంటే 16th సెంచురీలో మనకి ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇండియాలో అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఆప్షన్ దట్ డజంట్ డెనోట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ వన్ ఆర్బిటరీనెస్, సెకండ్ వన్ క్రియేటివిటీ, థర్డ్ వన్ కల్చరల్ రిజిడిటీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ రెడెండెన్సీ. ఓకే. సో మీకు బాగా చదవడం వచ్చేమో ఒకసారి చదువుకోండి. కొత్తగా ఉంటున్నాయి కదా పదాలు, పర్లేదులేండి, బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ డజంట్ డినోట్ ఏది అంటే కల్చరల్ రెసిడిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఒక్క క్వశ్చన్లో మనకి 4 ఆన్సర్స్ అనేవి మనము చేయగలము. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హోలో ఫ్రాస్టిక్ స్టేజ్, సెకండ్ వన్ బబ్లింగ్ స్టేజ్, థర్డ్ వన్ గర్గ్లింగ్ స్టేజ్, ఫోర్త్ వన్ లిస్పింగ్ స్టేజ్. సో మనకి స్టేజెస్ గురించి అడిగారు ఇక్కడ. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ 25 to 36 months, బి 0 to 6 months, సి 11 to 14 months, డి 7 to 10 months. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ డిబిఎస్సి, సెకండ్ వన్ సిడిఏబి, థర్డ్ వన్ సిడిబిఏ, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ విధంగా చూసుకుంటే మాత్రం నేను మీకు ఒక 500 వరకు బిట్స్ అందించినట్టే ఈ వీడియోలో మాత్రం. ఎందుకంటే ఇలాంటివే నేను 200 చేశానండి ఈ వీడియోలో. మ్యాక్సిమం 150 వరకు మీకు ఇటువంటి 4 ఇచ్చినవే ఉన్నాయి, మిగతా 50 జస్ట్ నార్మల్గా ఇచ్చినవి ఉన్నాయి. సో ఆన్సర్ చేసేసారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సిడిబిఏ. ఒకసారి చూసుకుందామా మరి. హోలోఫ్రాస్టిక్ స్టేజ్ వచ్చేసరికి 11 to 14 months అండి. అలాగే మనకి బబ్లింగ్ స్టేజ్ వచ్చేసరికి 7 to 10 months అండి. నెక్స్ట్ గర్గ్లింగ్ స్టేజ్ వచ్చేసరికి 0 to 6 months అండి. నెక్స్ట్ లిస్పింగ్ స్టేజ్ వచ్చేసరికి 25 to 36 months. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఫస్ట్ వన్ షేక్స్పియర్, సెకండ్ వన్ చార్లెస్
చార్జర్, ఓకే. థర్డ్ వన్ స్పెన్సర్, ఫోర్త్ వన్ మిల్టన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ప్రొడక్ట్స్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చార్జర్, సాసర్. సాసర్, చార్జర్ ఇలా గుర్తుంచుకోండి. ఎవరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఫాదర్? సో చార్జర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. స్టాండర్డైజ్డ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఫస్ట్ వన్ చార్జర్, సెకండ్ వన్ చాక్స్టన్, చాక్స్టన్ ఎలా అయినా అనుకోవచ్చు. సో థర్డ్ వన్ షేక్స్పియర్, ఫోర్త్ వన్ కింగ్ జేమ్స్ 1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్టాండర్డ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏది అంటే క్యాక్స్టాన్. ఓకే, సో ఇవి కొంచెం కష్టంగానే ఉన్నాయి పలకడానికి కూడా, మనం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. కానీ ఇక్కడ చాసర్, కప్పులు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, నేమ్ ద వర్క్ దట్ స్టాండర్డైజ్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ క్యాక్స్టాన్స్ printed books, second one Chaucer's Canterbury Tales, third one Shakespeare's plays, fourth one King James Bible. ఇక్కడ క్యాడ్బరీ చాక్లెట్స్ అంటున్నారు, సాసర్స్ అంటున్నారు, కప్పులు అంటున్నారు, మెల్టన్ ఏంటి వాటిని టీ ఫ్లాస్క్స్ అంటున్నారు. సో ఇలా మనం కొత్తగా అన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కింగ్ జేమ్స్ బైబిల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఫస్ట్ వన్, ఆబ్జెక్టివ్స్ షుడ్ correlate with psychological principles. Second one, they should cause change in pupils' behavior. Third one, they should match the level of learners. Fourth one, they should be aimed at passing in tests or exams. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer andi, which is not good characteristic of objective of టీచింగ్ ఇంగ్లీష్లో గుడ్ క్యారెక్టరిస్టిక్ లేని ఆబ్జెక్టివ్స్ అంటే దే షుడ్ బి ఎయిమ్డ్ ఎట్ పాసింగ్ ఇన్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లిటరరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఫస్ట్ వన్, acquiring listening skills, second one gaining good speaking skill, third one to get knowledge from various sources, fourth one to write freely and correctly. So correct answer ni comment cheseyandi. ఇటువంటివి గన్ షాట్ క్వశ్చన్స్ మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో టు గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, ఐడెంటిఫై ద లిటరరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే టు గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద ఇనీషియల్ స్టెప్ ఇన్ రైటింగ్ ఏ లెసన్ ప్లానింగ్. ఫస్ట్ వన్, మెన్షనింగ్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్, second one writing objectives, third one mentioning the TLM required, fourth one writing teachers activities. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, writing objectives. Okay, so next question, which is not a general objective of teaching English. First one, good reading skills, second one good speaking skills, third one correct use of past simple tense, fourth one good writing skills. So correct answer ni comment cheseyandi. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కరెక్ట్ యూజ్ ఆఫ్ పాస్ట్ సింపుల్ టెన్స్ అనేది నాట్ ఏ జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ దట్ డజంట్ సూట్ ప్రైమరీ స్టూడెంట్స్. ప్రైమరీ స్టూడెంట్స్కి ఏ ఆబ్జెక్టివ్ అనేది టీచింగ్ ఇంగ్లీష్లో అసలు సూట్ కాదు. సో ఫస్ట్ వన్, టు అండర్స్టాండ్ ఫిగరేటివ్ language used in rhymes, second one to motivate learners, third one to make English learning a fun for them, fourth one to enable them to associate meaning with speech. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi,
to understand figurative language used in the rhymes. So next question, identify the objective that does not match the level of upper primary students. So first one, improvement in speaking ability. Second one, enriching creativity. Third one, developing critical thinking. Fourth one, acquiring job skills. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer అండి. acquiring job skills అనేవి identify the objectives that does not match level upper primary students కి not match అంటే match కాని objectives అంటే acquiring job skills. So next question, objectives, the objective that signifies the capacity to recognize the beauty of use of words, rhymes, rhyme, etc. is first one knowledge, second one comprehension, third one aesthetics, fourth one expression. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, aesthetics. So next question, choose the objective of teaching prose as primary level. So first one, to make them read aloud with correct pronunciation and intonation. Second one, to enable them to read silently and grasp meaning. Third one, to enhance their reading speed. Fourth one, all the above. So correct answer ni comment cheseyandi. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అన్నీ కూడా అవుతాయి ప్రైమరీ లెవెల్లో ప్రోజ్ టీచ్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డాష్ ఈజ్ టు inculcate wide reading among learners. First one prose lesson, second one poetry, third one non-detailed texts, fourth one grammar. So correct answer ni comment cheseyandi. Third one is the right answer అండి, non-detailed exams. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చేసరికి మీరు ఒకసారి క్వశ్చన్ చదివినట్లయితే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. పూర్తిగా మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే కొంచెం ఐడియా అనేది వస్తుంది, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డాష్ ఫోనోలాజికల్ అకర్సీ. సో ఫస్ట్ వన్ గ్రామర్, సెకండ్ వన్ డిస్కోర్స్ రైటింగ్, థర్డ్ వన్ సైలెంట్ రీడింగ్, ఫోర్త్ వన్ లౌడ్ రీడింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Fourth one is the right answer and loud reading. So next question, correct usage punctuation marks is the objective of first one composition, second one prose, third one poetry, fourth one supplementary text. So correct answer ni comment cheseyandi. కానీ వీడియోని మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లైవ్లోకి ఎవరైనా సరే లాస్ట్లో వచ్చినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు చూడండి. మీకు అలా అయితేనే మీరు టోటల్గా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాంపోజిషన్. ఓకే, కాంపోజిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఆల్సో కాల్డ్. ఫస్ట్ వన్ టీచింగ్ ఇన్పుట్స్, సెకండ్ వన్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఫోర్త్ వన్ టీఎల్ఎం, థర్డ్ వన్ టీఎల్ఎం, ఫోర్త్ వన్ లెసన్ ప్లాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Second one is the right answer అండి, రైట్ ఆన్సర్. సో లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు హెల్ప్ లెర్నర్స్ అక్వైర్ సింపుల్, నేచురల్ అండ్ లైవ్ ఇంగ్లీష్. వాట్ ఎయిమ్ ఈజ్ ఇట్? ఫస్ట్ వన్ లిటరసీ ఎయిమ్, సెకండ్ వన్ లింగ్విస్టిక్ ఎయిమ్, థర్డ్ వన్ కల్చరల్ ఎయిమ్, ఫోర్త్ వన్ ఆస్థెటిక్ ఎయిమ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Second one is the right answer and linguistic aim. So next question, the core objective of teaching English is to create the ability to identify, understand, interpret, analyze, create and
communicate, this is dash aim. First one literacy, second literary, second one linguistic, third one cultural, fourth one aesthetic. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లిటరసీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వీ షుడ్ టీచ్ క్యాపిటలైజేషన్ అండ్ యూజ్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఫ్రమ్ ఫస్ట్ వన్ క్లాస్ 3, సెకండ్ వన్ క్లాస్ 2, థర్డ్ వన్ క్లాస్ 5, ఫోర్త్ వన్ క్లాస్ ఫస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, class 1, capital letters andi. So next question, choose the correct options. It is important to understand students language, mother tongue and academic ability levels while planning objectives for English language because first one, teacher must abide by the school policies. Second one, some learners may have been promoted to next grades. Third one, students come from diverse backgrounds. Fourth one, both languages and academic abilities differ. So correct answer ni comment cheseyandi. So third one is the right answer and students come from diverse backgrounds. So next question, a language teaching objectives should be dash. First one achievable, second one challenging, third one measurable, fourth one all of the above. So correct answer ni comment cheseyandi. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు చాలామంది అనుకోవచ్చు అన్నీ ఆల్ ఆఫ్ ద అబవ్ అన్నీ మనకి ఇక్కడ కరెక్ట్ అవుతున్నాయి కదా, సో మనం ఎగ్జామ్లో కూడా కరెక్ట్గా చేసేద్దామా అని. ఇక్కడ మీకు ఆల్ ఆఫ్ ద అబవ్ అనేసి మీకు ఎందుకు ఇస్తాము అంటే మాత్రం అన్నీ మీరు తెలుసుకోవాలి, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని ఆల్ ఆఫ్ ద అబవ్ అయితే ఇస్తామండి. బట్ మీకు ఎగ్జామ్లో అయితే మాత్రం ఎంత ఈజీగా అయితే ఇవ్వరు క్వశ్చన్స్ అనేవి. సో కాంపిటీషన్ పెరిగిపోతున్న కొద్దీ మనం కష్టపడవలసి చాలా ఎక్కువ వస్తుందండి, సో తప్పదు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద ఫుల్ ఫామ్ ESL? So first one English at secondary level, second one English as a second language, third one English speaking learners, fourth one education standards in language. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, English as a second language, ESL. So next question, what is full form of ESOL in English teaching field? First one English of second language, second one English for speakers of other languages, third one English at secondary school level, fourth one English speaking of learners. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, English for speakers of other languages, ESOL. So next question, full form EFL in the context of English teaching. EFL ki full form, so first one English for foreign learners, second one English and foreign languages, third one English as a foreign language, fourth one English at foreign lands. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, English as a foreign language. So next question, choose the correct options. First one, who among the below is not a father of listening skills? First one Joseph Webb, second one Carl Weaver, third one Ralph Nichols, fourth one James Brown. So correct answer ni comment cheseyandi. So first one is the right answer andi, Joseph Webb. So next question, who says listening skills lies at the heart of all growth from birth through years of formal education? So first one Carl Weaver, second one Carl Jung, third one James Brown, fourth one Michael West. So correct answer ni comment cheseyandi. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. నా ఛానల్లో మరెన్నో వీడియోస్ అనేవి మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్గా అందించాను, సో అవి చూడండి. అలాగే లెసన్స్ కూడా చెప్తున్నాను, 3rd to 10th క్లాస్ వరకు ఏపీకి అలాగే తెలంగాణకి టెక్స్ట్ బుక్స్ వైజ్ కూడా చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫాస్ట్గా చూసేయండి. సో దీనికి మాత్రం ఇప్పుడు ఆన్సర్ చేసేయండి. ఓకే,
సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జేమ్స్ బ్రౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సమ్ బుక్స్ ఆర్ టు బీ టేస్టెడ్, అదర్స్ టు స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బీ chewed and digested. Whose remarks are these on reading? First one Carl Lamb, second one Francis Bacon, third one Wordsworth, fourth one Shakespeare. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Francis Bacon. So next question, reading makes a full man, conference a ready man, and writing an exact man are the word of first one Francis Webster, second one Charles Lamb, third one Wordsworth, fourth one Bacon. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer andi. ఇవి మనకి ఆ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పినటువంటి మాటలండి ఇటువంటివి. సో నెక్స్ట్ క్వశ్చన్, we have 2 ears and 1 tongue so that we may hear twice as much as we speak, stresses the importance of listening skill. Who said so? So first one Francis Bacon, second one James Brown, third one Stephen Krashen, fourth one Epictetus ఏదో ఒకటి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎపిస్టెటస్. సో నెక్స్ట్ క్వశ్చన్, వీ హ్యావ్ 2 ears and 1 mouth and we should use them proportionally said by dash. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ బ్యాకన్, సెకండ్ వన్ ఎపిస్టెటస్, థర్డ్ వన్ సుసాన్ చైన్, ఫోర్త్ వన్ జేమ్స్ బ్రౌన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇలానే ఉంటుంది, ఎందుకంటే ఇంతవరకు మనం ఎవరం పుస్తకాలు తీయం కదా, నోటిఫికేషన్ వచ్చిందంటేనే తీస్తాము. సో అన్నీ కూడా మనకి కొత్తగా కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బ్యాకన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ గాడ్ గివ్ మీ 2 ears and 1 mouth so that I will hear more and talk less? Who said this? ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా మీకు నిర్వచనాలు వాటి యొక్క శాస్త్రవేత్తల టైప్లో వచ్చాయి. సో ఫస్ట్ వన్ లియో రాస్టన్, సెకండ్ వన్ ఎపిస్టెటస్, థర్డ్ వన్ సుసాన్ చైన్, ఫోర్త్ వన్ లైటస్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లియో రోస్టన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫస్ట్ వన్ బ్యాకన్ అని చెప్పాను కదా, బట్ ఇది బ్యాకన్ కాదండి, ఒకసారి చూసుకోండి. ఇది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సుసాన్ చైన్ అండి, సుసాన్ చైన్. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది లియో రోస్టన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుడ్ లిజనర్ ఈజ్ నాట్ ఓన్లీ popular everywhere but after a while he knows something. Whose inference is it? First one Leo Rosten, second one Wilson Misner, third one Susan Chain, fourth one Leartus. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Wilson Misner. So next question, the linguist who gave more importance to reading than the other 3 skills is? First one Joseph Webb, second one Michael West, third one Stephen Krashen, fourth one Bacon. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Michael West. So next question, a man who can speak 2 languages is worth 2 men. Who said? First one Bacon, second one Napoleon Hill, third one Brumfitt, fourth one Sales Murcia. So ఏ విధంగా అయినా మనం చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Second one is the right answer andi, Napoleon Hill. So next question, listening and speaking are intertwined.
Conversational skills. This tell us that two skills shouldn't be that separately. Whose opinion is that? First one, Canal and Swain. Second one, Brumfitt and Sells Mercia. Third one, Chomsky and Skinner. Fourth one, Brown and Viewer. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Brumfitt and Sells Mercia. So next question, to understand the spoken English, to speak English, to understand the written English, to write English are the four specific aims to teaching English. Who has specified it? First one, Dr. West. Second one, Thompson and White. Third one, John Dewey. Fourth one, Canal and Swain. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Thompson and White. So next question, who proposed a set of listening activities that are communicative in function in 1984? So correct answer ni comment cheseyandi. First one, Richard. Second one, Rogers. Fourth one, Penny Orr. Fourth one, third one, Penny Orr. Fourth one, Uhin and Coakley. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, Penny Orr. So next question, information gap filling is an activity for listening and speaking. It helps to develop fluency and accuracy. Who proposed it? First one, Crizan. Second one, Huyn Coakley. Third one, Donhu Person. Fourth one, Yorkie. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer andi, Yorkie. So next question, core of reading development has 5 stages in teaching stages of reading skill. Who proposed it? First one, Dr. West. Second one, Corillo. Third one, Bacon. Fourth one, Munbai. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Corillo. Okay, so next question, identify the correct options. The discrimination, comprehension, critical, therapeutic and appreciate are the types of. First one, speaking. Second one, listening. Third one, reading. Fourth one, writing. So correct answer ni comment cheseyandi. Second one is the writing andi. Discrimination, comprehension, critical, therapeutic and appreciate are the types. Listening lo untayi. So next question, skimming, scanning, skipping are the strategies of. First one, listening. Second one, speaking. Third one, reading. Fourth one, writing. So correct answer ni comment cheseyandi. Reading andi. Third one is the writing. Third one is the reading is the right answer. So next question, use of language laboratories can help best to improve dash skill. First one, listening. Second one, speaking. Third one, writing. Fourth one, reading. Fourth one, writing. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, listening. Okay, so next question, use language laboratories is good for. First one, live recordings of students. Second one, reading texts. Third one, drills and listening comprehension. Fourth one, speaking creatively. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, drills and listening comprehension. Okay, so next question, a student's rereading a word or phrase again by going back in the line is. First one, dyslexia. Second one, subvocalization. Third one, regurgitation. Fourth one, recession. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, regression. Okay, so next question, the following focuses on natural way of learning a second language like that of the acquisition of the first language. So first one,
డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ట్రాన్స్లేషన్ మెథడ్, థర్డ్ వన్ సాస్ మెథడ్, ఫోర్త్ వన్ బైలింగ్వల్ మెథడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇక నుంచి ఇవన్నీ కూడా మీరు గన్ షార్టెడ్గా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటివి. ఆ క్వశ్చన్ చూడడము, ఆన్సర్ని గుర్తుంచుకోవడము. First one is the right answer and direct method. So next question, the following is an important feature of grammar translation method. First one, having elaborated explanations of grammar. Second one, having limited explanations of language functions. Third one, having elaborated explanations of language functions. Fourth one, having limited explanations of grammar. So correct answer ni comment cheseyandi. First one is the right answer and having elaborated explanations of grammar. So next question, the method of teaching letters A, B, C, etc. followed by the word is. First one, the phonic method. Second one, the alphabetic method. Third one, the syllabic method. Fourth one, the word method. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and the alphabetic method. So next question, foreign language teaching must be carried out in the same way how children learn their mother tongue. This idea belongs to first one direct method, second one grammar translation method, third one sauce method, fourth one bilingual method. So correct answer ni comment cheseyandi. First one is the right answer, direct method. So next question, the following is meant for detailed and intensive study of language. First one poem, second one rhyme, third one prose lesson, fourth one supplementary reader. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and prose lesson. So next question, the expression communicative competence was coined by. First one Hornby, second one Himes, third one Watson, fourth one Skinner. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and Himes. Okay, so next question, choose the reading text that increases the child's sensitiveness to beauty of language and thought and helps to develop his sense of imagination and appreciation. So దీనికి మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ పోయట్రీ, సెకండ్ వన్ ఏ లెసన్ ఇన్ ఏ సప్లిమెంటరీ రీడర్, థర్డ్ వన్ ఏ షార్ట్ స్టోరీ, ఫోర్త్ వన్ అన్ ఆర్టికల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మరొకసారి క్వశ్చన్ చూడండి. First one is the right answer and poetry. Okay, so next question, classroom activities are carried out only in the target language. Use of mother tongue is strictly avoided. These principles is followed in. First one grammar translation method, second one bilingual method, third one direct method, fourth one sauce method. So correct answer ni comment cheseyandi amma. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. వీడియో మధ్యలో ఎవరైనా సరే లైవ్లోకి వస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. వీడియోని మాత్రం అస్సలు మిస్ కావద్దు, స్కిప్ కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రతి టాపిక్ నుంచి కూడా నేను మీకు ఈ బిట్స్ అనేవి చేశాను కాబట్టి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డైరెక్ట్ మెథడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, one of the most important advocates of sauce approach was. First one Ruth Weir, second one A.S. Hornby, థర్డ్ వన్ నోమ్ చామ్స్కీ, ఫోర్త్ వన్ వాట్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కంటిన్యూగా ఇలా అరుస్తూ ఉంటే మాత్రం గొంతు బాగా పడుతుంది నాకు. బట్ మీకు వీడియో ఇవ్వాలి అంటే అరవాలి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏఎస్ హార్న్బై. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ నుంచి మీకు ఒకదానికి మీకు 4 to 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ వన్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్ట్రక్చరల్ అప్రోచ్, సెకండ్ వన్ ఓరల్ అప్రోచ్, థర్డ్ వన్ ఆడియో లింగ్వల్ అప్రోచ్, ఫోర్త్ వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్. మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ న్యూకి, సెకండ్ వన్ నోషనల్ అప్రోచ్, సి సిచ్యువేషనల్ అప్రోచ్, డి ఎస్ఓఎస్.
సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఏబిసిడి, సెకండ్ వన్ బీసీడిఏ, థర్డ్ వన్ డీసీబీఏ, ఫోర్త్ వన్ డీసీఏబి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డీసీఏబి. ఒకసారి చూసుకుందాము. స్ట్రక్చరల్ అప్రోచ్ వచ్చేసరికి మనకి సాస్ అప్రోచ్ అంటారు. సో నెక్స్ట్ ఓరల్ అప్రోచ్ వచ్చేసరికి మనకి సిచ్యువేషనల్ అప్రోచ్ అంటారు. సో నెక్స్ట్ ఆడియో లింగ్వల్ అప్రోచ్ వచ్చేసరికి మనకి న్యూకి వస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేటివ్ అప్రోచ్ వచ్చేసరికి మనకి నోషనల్ అప్రోచ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆర్మీ మెథడ్, సెకండ్ వన్ ఫంక్షనల్ అప్రోచ్, థర్డ్ వన్ స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్ అంటే సాస్. సో నెక్స్ట్ సిచ్యువేషనల్ అప్రోచ్. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఏ ఓరల్ అప్రోచ్, బి స్ట్రక్చరల్ అప్రోచ్, సి కమ్యూనికేటివ్ అప్రోచ్, డి ఆడియో లింగ్వల్ అప్రోచ్. సో ఫస్ట్ వన్ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఏసీబీడి, సెకండ్ వన్ బీడీసీఏ, థర్డ్ వన్ డీసీబీఏ, ఫోర్త్ వన్ సిడిఏబి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డీసీబీఏ. ఆర్మీ మెథడ్ వచ్చేసరికి మనకి ఆడియో లింగ్వల్ అప్రోచ్ అంటాము. సో నెక్స్ట్ ఫంక్షనల్ అప్రోచ్ వచ్చేసరికి మనకి కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటాము. అలాగే స్ట్రక్చరల్ ఓరల్ అప్రోచ్ వచ్చేసి సిచ్యువేషనల్ అప్రోచ్ వచ్చేసరికి స్ట్రక్చరల్ అప్రోచ్ అంటాము. అలాగే సిచ్యువేషనల్ అప్రోచ్ వచ్చేసరికి ఓరల్ అప్రోచ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రోల్ ప్లే ఈజ్ ARN. ఫస్ట్ వన్ రీడింగ్ టాస్క్, సెకండ్ వన్ రైటింగ్ టెక్నిక్, థర్డ్ వన్ లిజనింగ్ యాక్టివిటీ, ఫోర్త్ వన్ ఓరల్ ఫ్లూయెన్సీ యాక్టివిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఓరల్ ఫ్లూయెన్సీ యాక్టివిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, బైలింగ్వల్ మెథడ్ వాజ్ అడ్వొకేటెడ్ బై. ఫస్ట్ వన్ స్కిన్నర్, సెకండ్ వన్ CJ డాడ్సన్, థర్డ్ వన్ వాట్సన్, ఫోర్త్ వన్ చామ్స్కీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, CJ డాడ్సన్. So next question, the approach that came into practice as an alternative to direct method was first one the sentence approach, second one the word approach, third one the structural oral situational approach, fourth one communicative approach. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, the structural oral situational approach. Okay, so next question, match the following andi. ఇది కూడా మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సెకండ్ వన్ రీడింగ్ మెథడ్, థర్డ్ వన్ డైరెక్ట్ మెథడ్, ఫోర్త్ వన్ ఆర్మీ మెథడ్. సో మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ప్రిజిమ్ మెథడ్, సెకండ్ వన్ న్యూ మెథడ్, నేచురల్ మెథడ్, న్యూకి. సో ఆప్షన్స్ చూసుకుంటే ACDB, సెకండ్ వన్ ABCD, థర్డ్ వన్ BACD, ఫోర్త్ వన్ BADC. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ABCD. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ప్రిజియన్ మెథడ్ అంటారు. అలాగే రీడింగ్ మెథడ్ని న్యూ మెథడ్ అంటారు. డైరెక్ట్ మెథడ్ని నేచురల్ మెథడ్ అంటారు. ఆర్మీ మెథడ్ని న్యూకి అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా లెఫ్ట్ సైడ్ స్ట్రక్చరల్ అప్రోచ్, సెకండ్ వన్ ఓరల్ అప్రోచ్, థర్డ్ వన్ ఆడియో లింగ్వల్ అప్రోచ్, ఫోర్త్ వన్ నేషనల్ అప్రోచ్. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే కెనాల్ అండ్ స్వైన్, సెకండ్ వన్ బ్లూమ్ఫీల్డ్, థర్డ్ వన్ చార్లెస్ ఫైర్స్, డి పామర్ అండ్ హార్న్బై. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే CDBA, సెకండ్ వన్ CBDA, థర్డ్ వన్ CABD, ఫోర్త్ వన్ DCBA. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, CDBA. ఒకసారి చూసుకుందాము. స్ట్రక్చరల్ అప్రోచ్ వచ్చేసరికి చార్లెస్ ఫైర్స్ అండి. అలాగే ఓరల్ అప్రోచ్ వచ్చేసరికి పామర్ అండ్ హార్న్బై అండి. నెక్స్ట్ ఆడియో లింగ్వల్ అప్రోచ్ వచ్చేసరికి బ్లూమ్ఫీల్డ్ అండి. అలాగే నేషనల్ అప్రోచ్ వచ్చేసరికి కెనాల్ అండ్ స్వైన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ బైలింగ్వల్ మెథడ్, సెకండ్ వన్ డైరెక్ట్ మెథడ్, థర్డ్ వన్ న్యూ మెథడ్, ఫోర్త్ వన్ GT మెథడ్. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ప్లోటెస్, సెకండ్ వన్ డాడ్సన్, థర్డ్ వన్ హెన్రీ షార్ప్, ఫోర్త్ వన్ డాక్టర్ వెస్ట్. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ BCDA, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ BDCA, ఫోర్త్ వన్ BCAD. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, BCDA. సో అలానే ఒకసారి చూసుకుందాము. బైలింగ్వల్ మెథడ్ వచ్చేసరికి డాడ్సన్ అండి. అలాగే డైరెక్ట్ మెథడ్ వచ్చేసరికి హెన్రీ షార్ప్ అండి. అలాగే న్యూ మెథడ్ వచ్చేసరికి డాక్టర్ వెస్ట్ అండి. అలాగే GT మెథడ్ వచ్చేసరికి ప్లాడ్జ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్.
సో ఇక్కడ ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ అప్రోచ్, సెకండ్ వన్ జీటీ మెథడ్, థర్డ్ వన్ సిచ్యువేషనల్ అప్రోచ్, ఫోర్త్ వన్ రీడింగ్ మెథడ్ అండి. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇండియా, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ ఇంగ్లాండ్, ఫోర్త్ వన్ జర్మనీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ చూసుకుంటే బీసీడీఏ, సెకండ్ వన్ బీడీసీఏ, థర్డ్ వన్ డీబీసీఏ, ఫోర్త్ వన్ ఏడీబీసీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బీడీసీఏ స్ట్రక్చరల్ అప్రోచ్ వచ్చేసరికి అమెరికా, అలాగే జీటీ మెథడ్ వచ్చేసరికి జర్మనీ, నెక్స్ట్ సిచ్యువేషనల్ అప్రోచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్, అలాగే రీడింగ్ మెథడ్ వచ్చేసరికి ఇండియా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ జీటీ మెథడ్, సెకండ్ వన్ సాస్ అప్రోచ్, థర్డ్ వన్ ఫంక్షనల్ అప్రోచ్, ఫోర్త్ వన్ డైరెక్ట్ మెథడ్. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే 1970 ఆన్వర్డ్స్, అలాగే 1880 to 1920, సి 1840 to 1940, డి 1920 to 1930s. సో ఫస్ట్ వన్ సిడిబిఏ, సెకండ్ వన్ డిసిబిఏ, థర్డ్ వన్ సిడిఏబి, ఫోర్త్ వన్ సిఏబిడిబి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సిడిఏబి. జీటీ మెథడ్ వచ్చేసరికి 1840 to 1940 అండి. అలాగే సాస్ అప్రోచ్ వచ్చేసరికి 1920 to 1930s అండి. ఫంక్షనల్ అప్రోచ్ వచ్చేసరికి 1970 అండి. అలాగే డైరెక్ట్ మెథడ్ వచ్చేసరికి 1880 to 1920. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్, సెకండ్ వన్ కొలాబొరేటివ్ అప్రోచ్, థర్డ్ వన్ ఎలక్ట్రిక్ అప్రోచ్, ఫోర్త్ వన్ టీపీఆర్ అప్రోచ్. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఆల్ ఎంబ్రాసింగ్ లెర్నింగ్, అలాగే సెకండ్ వన్ క్షేమ బేస్డ్ లెర్నింగ్, థర్డ్ వన్ లెర్నింగ్ బై షేరింగ్, ఫోర్త్ వన్ లెర్నింగ్ బై డూయింగ్. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే బీసీఏడి, సెకండ్ వన్ బీసీడీఏ, థర్డ్ వన్ బీడీసీఏ, ఫోర్త్ వన్ డీసీఏబి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బీసీఏడి. సో మనకి బీసీఏడి అంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ వచ్చేసరికి స్కీమా బేస్డ్ అండి. అలాగే కొలాబరేటివ్ అప్రోచ్ వచ్చేసరికి లెర్నింగ్ బై షేరింగ్ అండి. ఎలక్ట్రిక్ అప్రోచ్ వచ్చేసరికి ఆల్ ఎంబ్రాసింగ్ అండి. టీపీఆర్ వచ్చేసరికి లెర్నింగ్ బై డూయింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ న్యూ మెథడ్, సెకండ్ వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్, థర్డ్ వన్ డైరెక్ట్ మెథడ్, ఫోర్త్ వన్ ఓరల్ అప్రోచ్. సో రైట్ సైడ్ చూసుకుంటే టు లెర్న్ సిచ్యువేషనల్లీ, సెకండ్ వన్ టు గెయిన్ నాలెడ్జ్, థర్డ్ వన్ టు గెయిన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, ఫోర్త్ వన్ టు లెర్న్ నేచురల్లీ లైక్ ఎంటీ. సో ఫస్ట్ వన్ సిబిడిఏ, సెకండ్ వన్ బీసీడిఏ, థర్డ్ వన్ బీసీఏడి, ఫోర్త్ వన్ ఏడీబీసీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బీసీడీఏ. న్యూ మెథడ్ వచ్చేసరికి టు గెయిన్ నాలెడ్జ్ అండి. అలాగే కమ్యూనికేటివ్ అప్రోచ్ వచ్చేసరికి టు గెయిన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. అలాగే డైరెక్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి టు లెర్న్ నేచురల్లీ లైక్ ఎంటీ. ఓరల్ అప్రోచ్ వచ్చేసరికి టు లెర్న్ సిచ్యువేషనల్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అండి. ఫస్ట్ వన్ ఐడెంటిఫై ద మెథడ్ ఆర్ అప్రోచ్ దట్ డజంట్ అలౌ మదర్ టంగ్. ఫస్ట్ వన్ ఆడియో లింగ్వల్ అప్రోచ్, సెకండ్ వన్ జీటీ మెథడ్, థర్డ్ వన్ బైలింగ్వల్ మెథడ్, ఫోర్త్ వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్. ఫస్ట్ వన్ ఆడియో చేస్తారు కదా, సో ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆడియో లింగ్వల్ అప్రోచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ లెర్నింగ్ దట్ అకర్స్ వెన్ లెర్నర్స్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ బిలాంగ్స్ టు. ఫస్ట్ వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్, సెకండ్ వన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్, థర్డ్ వన్ కొలాబరేటివ్ అప్రోచ్, ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ అప్రోచ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ choose the correct option. First one substitution table can be used to teach. First one phrases, second one classes, third one structures, fourth one sentences. So correct answer ni comment cheseyandi. Third one structures andi. So next question, who defined the substitution table as a process by which any model sentence may be multiplied, identified by substitution for any of its words or word groups including others of the same grammatical family and within certain semantic limits. So correct answer comment cheseyandi. First one Thorndike, second one Michaelis, third one Lodge, fourth one H.E. Palmer. So correct answer ni comment cheseyandi.
Fourth one is the right answer అండి, H.E. Palmer. So next question, which of the following techniques can be used to teach structures? First one, substitution table. Second one, picture and diagrams. Third one, role play and games. Fourth one, all of these. So correct answer ni comment చేసేయండి. So fourth one is the right answer అండి, all of these. Okay, so next question, the words which carry the meaning are called. First one, structural words. Second one, content words. Third one, active vocabulary. Fourth one, passive vocabulary. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer అండి, content words. So next question, the words used to form a sentence grammatically are called. First one, structural words. Second one, content words. Third one, active vocabulary. Fourth one, passive vocabulary. So correct answer ni comment చేసేయండి. First one is the right answer అండి, structural words. So next question, which words are also called lexical words? First one, active vocabulary. Second one, passive vocabulary. Third one, structural words. Fourth one, content words. So correct answer ni comment చేసేయండి. Fourth one is the right answer అండి, content words. So next question, which words are also called function words? First one, passive vocabulary. Second one, active vocabulary. Third one, structural words. Fourth one, content words. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer అండి, structural words. Okay, so next question, which of the following are not content words? First one, adjectives. Second one, prepositions. Third one, nouns. Fourth one, adverbs. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer అండి, prepositions. Okay, so next question, which of the following are not structural words? First one, articles. Second one, conjunctions. Third one, interjections. Fourth one, verbs. సో ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి, బట్ అక్కడ మారుతున్నాయి చూడండి. ఇక్కడ స్ట్రక్చరల్ ఇచ్చారు, ఇక్కడ కంటెంట్ ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా అవి గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Fourth one is the right answer and verbs, not structural words. Okay, so next question, which of the following is not a content word? First one, beautiful. Second one, slowly. Third one, Venkatagiri. Fourth one, and. So correct answer ni comment cheseyandi. Not content word ante end andi. So next question, choose the correct options. First one, which of the following is not a structural word? First one, for. Second one, alas. Third one, sleeping. Fourth one, was. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, passive. Third one is the right answer andi, sleeping. Okay, so next question, the word used in writing and speaking are called. First one, content words. Second one, structural words. Third one, passive vocabulary. Fourth one, active vocabulary. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and active vocabulary. So next question, the words used only in listening and reading are called. First one, passive vocabulary. Second one, active vocabulary. Third one, structural words. Fourth one, content words. So correct answer ni comment cheseyandi. So first one is the right answer and passive vocabulary. So next question, newspaper headlines usually contain dash words. First one, structural words. Second one, content words. Third one, active vocabulary. Fourth one, passive vocabulary. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and content words. Okay, so next question, which category of words in English may not increase further? First one, structural words. Second one, content words. Third one, active vocabulary. Fourth one, passive vocabulary. So correct answer ni comment cheseyandi. First one is the right answer and structural words. So next question, which of the following techniques is used to teach vocabulary? First one, showing real objects. Second one, brainstorming.
థర్డ్ వన్ పజిల్స్, ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ దిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆల్ ఆఫ్ దీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, who published the teacher's word book with 30,000 words in 1921? First one Thorndike, second one Lodge, third one Michale West, fourth one Richard and Nation. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Lodge. Okay, so next question, which type of vocabulary does a person usually know more? First one active vocabulary, second one passive vocabulary, third one function words, fourth one content words. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, passive vocabulary. So next question, my mother helps me do my homework. The word underlined in the above sentence are, first one structural words, second one content words, third one active words, fourth one passive words. So correct answer ni comment cheseyandi. So second one is the right answer andi, content words. So next question, who prepared a general list of 250 structures which helped in framing structural syllabus? First one Proof Noonan, second one H.E. Palmer, third one Himes, fourth one Halliday. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, Proof Noonan. So next question, choose the correct options. First one, the dictionary that can be used at the primary level is, first one a picture dictionary, second one a thesaurus, third one a pronunciation dictionary, fourth one an advanced learners dictionary. First one is the right answer andi, a picture dictionary. So next question, a radio can be used as a or an. First one audio aid, second one visual aid, third one audio visual aid, fourth one teacher made material. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, audio aid. So next question, pictures can be used as, first one audio aids, second one visual aids, third one audio visual aids, fourth one all of this. So correct answer ni comment cheseyandi. So second one is the right answer andi. So next question, the aids which facilitate learning by using the sense of hearting are called, first one visual aids, second one audio visual aids, third one audio aids, fourth one hearting aids. So correct answer ni comment cheseyandi. సో చూసేవి ఏవి, విని చూసేవి ఏవి, ఈ విధంగా అడుగుతున్నారండి ఈ క్వశ్చన్స్, మీరు అలా అర్థం చేసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆడియో ఎయిడ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎయిడ్స్ విచ్ ఎయిడ్స్ అండి, ఎయిడ్స్ అంటే దానికి ఉపయోగించేవి. సో ఎయిడ్స్ విచ్ ఫెసిలిటేట్ లెర్నింగ్ బై యూజింగ్ ద సెన్స్ ఆఫ్ హార్టింగ్ ఆర్ కాల్డ్, ఫస్ట్ వన్ visual aids, second one audio visual aids, third one audio aids, fourth one hearting aids. Hearing aids andi, hearing aids. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, audio aids. So next question, which of the following can be used authentic materials? First one newspapers, second one soap covers, third one biscuit cartons, etc. Second one readers, third one supplementary readers, fourth one workbooks. So correct answer ni comment cheseyandi. So first one is the right answer andi, newspapers, soap covers, biscuit cartons, etc. So next question, which of the following is the most frequently used teaching aid in teaching English? First one words or sentences cards, second one the blackboard, third one the television set, fourth one flash cards. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, the blackboard. So next question, with an overhead projector a teacher makes use of, first one 3D objects,
థర్డ్ వన్ ట్రాన్స్పరెన్సీస్, థర్డ్ వన్ పవర్ పాయింట్ CDS, ఫోర్త్ వన్ పప్పెట్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ట్రాన్స్పరెన్సీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద అథెంటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ మెయిన్ రీడర్, సెకండ్ వన్ సప్లిమెంటరీ రీడర్, థర్డ్ వన్ వర్క్ బుక్, ఫోర్త్ వన్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఏ న్యూస్ పేపర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఏ న్యూస్ పేపర్. సో నెక్స్ట్ క్వశ్చన్, teaching learning materials are used. First one, to make the classroom passive and inactive. Second one, to make the teaching learning joyful. Third one, to increase the boredom and fatigue. Fourth one, to suppress the innate abilities of students. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టు మేక్ ద టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్పాండెడ్ ఫ్రమ్ OHP ఈజ్. ఫస్ట్ వన్ ఓవర్ హెడ్ ప్రొటెక్షన్, సెకండ్ వన్ ఓవర్ హెడ్ ప్రాజెక్ట్, థర్డ్ వన్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఫోర్త్ వన్ ఓవర్ హెడ్ ప్రెజర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అండి. ఫస్ట్ వన్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఏ లెసన్ ప్లాన్ ఈజ్. ఫస్ట్ వన్ TLM, సెకండ్ వన్ ప్రజెంటేషన్, థర్డ్ వన్ మోటివేషన్, ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆబ్జెక్టివ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, what information does the objectives in a lesson plan contain? First one, the topic for the lesson, second one, materials used in the lesson, third one, the skill and knowledge children will learn, fourth one, the method of assessing learning. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, the skills and knowledge children will learn. So next question, when writing learning objectives, a teacher should choose action verbs from first one a thesis, second one a dictionary, third one Bloom's taxonomy, fourth one a hierarchy. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, Bloom's taxonomy. So next question, dash is a set of three hierarchical models used to classify educational learning objectives into levels of complexity and specificity. First one Bloom's taxonomy, second one Dr. West's books on reading, second one Noam Chomsky linguistic theory, fourth one Canal and Swain's theory. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, Bloom's taxonomy. So next question, the three lists of Bloom's taxonomy hierarchical objectives over. First one structure, function, uses, second one cognitive, affective, sensory domains, third one presentation, practice, production, fourth one pre-reading, reading, post-reading. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, cognitive, affective, sensory domains. So next question, what is the tool teachers can use to assess whether students met the objectives of teaching at the end of class? First one an exit slip, second one collaborative learning, third one Bloom's taxonomy, fourth one modeling. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, an exit slip. So next question, dash is students written response to teachers questions during language production stage of teaching a lesson. First one taxonomy, second one exit slips, third one slip test, fourth one oral discourse. So correct answer ni comment cheseyandi.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎగ్జిట్ స్లిప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద క్విక్ ఇన్ఫార్మల్ రిటర్న్ అసెస్మెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ ఆర్ కాల్డ్. ఫస్ట్ వన్ స్లిప్ టెస్ట్, సెకండ్ వన్ బ్లూమ్స్ టెస్ట్, థర్డ్ వన్ లెర్నర్స్ ఫీడ్బ్యాక్, ఫోర్త్ వన్ ఎగ్జిట్ స్లిప్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎగ్జిట్ స్లిప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఎ నేషనల్ మల్టీమీడియా యాక్టివిటీ designed to help young children how to read, particularly for those who have reading difficulties. First one exit slips, second one reading rockets, third one reading tricks, fourth one reading planes. So correct answer ni comment cheseyandi. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి బోర్ కొడుతుందా ఇన్ని క్వశ్చన్స్ అయ్యేసరికి? ఏం పర్లేదు, బోర్ కొట్టినా కూడా నాకు ఓపిక ఉన్నా లేకపోయినా మీకోసం చేస్తున్నాను. సో మీరు కూడా మీకోసం ఎంత కష్టపడి నేను చేస్తున్నాను కాబట్టి మీరు మీకోసం కష్టపడి చదవండి, అలాగే ఈ వీడియో కష్టపడి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జిట్ స్లిప్స్ స్ట్రాటజీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎంట్రీ స్లిప్స్ ఆర్ ట్వీట్ స్లిప్స్. Who proposed it? First one Bloom, second one Fisher and Frey, third one Canal and Swim, fourth one Palmer. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, Fisher and Frey. So next question, match the following. First one లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రోజ్, సెకండ్ వన్ పోయట్రీ, థర్డ్ వన్ సప్లిమెంటరీ లెసన్, ఫోర్త్ వన్ గ్రామర్ లెసన్. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫర్ ప్లెజర్, సెకండ్ వన్ ఫర్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, థర్డ్ వన్ ఫర్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్, ఫోర్త్ వన్ ఫర్ ఇంటెన్సివ్ స్టడీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ డిఏబిసి, సెకండ్ వన్ డిబిఎస్సి, థర్డ్ వన్ డిఏసిబి, ఫోర్త్ వన్ బీడీసీఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డిఏబిసి. ప్రోజ్ వచ్చేసరికి మనకి ఫర్ ఇంటెన్సివ్ రీడింగ్ చేయాలి. నెక్స్ట్ పోయట్రీ వచ్చేసరికి ఫర్ ప్లెజర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సప్లిమెంటరీ లెసన్ వచ్చేసరికి ఫర్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేయాలి. నెక్స్ట్ గ్రామర్ లెసన్ వచ్చేసరికి ఫర్ కరెక్ట్ యూస్ ఆఫ్ ఇంగ్లీష్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇది కూడా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫేస్ షీట్, సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్, థర్డ్ వన్ ప్రెజెంటేషన్, ఫోర్త్ వన్ డిస్కర్స్. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ లాంగ్వేజ్ ప్రొడక్షన్, సెకండ్ వన్ మోటివేటింగ్ లెర్నర్స్, థర్డ్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఫోర్త్ వన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ బీసీడీఏ, థర్డ్ వన్ సిబిఏడి, ఫోర్త్ వన్ సిబిడిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకసారి చూసుకుందాము. ఫేస్ షీట్ వచ్చేసరికి మోటివేటింగ్ లెర్నర్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి మనకి స్టేట్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రెజెంటేషన్ వచ్చేసరికి మనకి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కోర్స్ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ ప్రొడక్షన్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఈఎస్కే ఇన్ ఇంగ్లీష్ లెసన్ ప్లానింగ్ మీన్? ఫస్ట్ వన్ entertain, study, achieve, second one educate, study, activate, third one engage, study, activate, fourth one English, study, achieve. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, engage, study, activate. Okay, so next question, what does application stage for secondary level in lesson planning aim at? First one students answering teachers questions, second one grabbing learners interest, third one teachers demonstration, fourth one learners demonstration of knowledge in real life situations. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer landi, learners demonstration of knowledge in real life situations. Okay, so next question, the following is not one of the basic elements in the lesson planning process. First one previous knowledge of learners, second one assessment, third one teaching learning materials, fourth one extracurricular activities. So correct answer ni comment cheseyandi.
Fourth one is the right answer and extracurricular activities. So next question, the correct sequence of actions in micro teaching lesson is: first one, the lesson is observed by the peer group. Second one, the trainee replans and reteaches the lesson. Third one, C, the lesson is carefully planned by the trainee. D, the supervisor and the peers give feedback. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సిబిఏడి, సెకండ్ వన్ సిఏబిడి, థర్డ్ వన్ బీసీఏడి, ఫోర్త్ వన్ ఏడిబిసి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సిఏడిబి. అంటే ఫస్ట్ సి, ద లెసన్ ఈజ్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ బై ద ట్రైనీ. తర్వాత ఏ, ద లెసన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద పీర్ గ్రూప్. తర్వాత డి, ద సూపర్వైజర్ అండ్ ద పీర్ గివ్ ఫీడ్బ్యాక్. తర్వాత బి, ద ట్రైనీ రీప్లాన్స్ అండ్ రీటీచర్స్ ద లెసన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, a strategic lesson planning helps: first one, make activities more interesting. Second one, students get better knowledge. Third one, lesson connect to from meaningful learning experiences. Fourth one, all of them. So correct answer ni comment చేసేయండి. Fourth one is the right answer and all of them. So next question, the following is not a result of lesson planning. First one, goals are clear to teachers. Second one, students behavior improves. Third one, set proper route to quality teaching. Fourth one, teachers become accountable for quality. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer and students behavior improves. So next question, reading pride is a technique to develop good reading habits among learners. It refers to: first one, reader summarize judge. Second one, reader comprehension questioning. Third one, read it write. Fourth one, pre-reading, reading, post reading. So correct answer ni comment చేసేయండి. First one is the right answer and reader summarized judge. So next question, identify false statement about the lesson planning. First one, planning helps divide the syllabus into chunks. Second one, ensures all languages skills are taken care of. Third one, planning is time consuming activity. Fourth one, planning leads to good classroom performance. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer and planning is time consuming activity. So next question, the process of forming a relative class in teaching grammar is called: first one, relativization. Second one, relativization. Third one, relativity. Fourth one, relative classing. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer and relativization. Okay, so next question, the following is not suggested to be prescribed in the supplementary reader as syllabus: first one, stories. Second one, incidents. Third one, descriptions. Fourth one, poems. So correct answer ni comment చేసేయండి. Fourth one is the right answer and poems. So next question, one of the following is not the quality of a good textbook. So correct answer ni comment చేసేయండి. First one, it standardized the instruction. Second one, it provided a variety of learning resources. Third one, it presents effective language models. Fourth one, it consists of only 75 pages. So correct answer ni comment చేసేయండి. Fourth one is the right answer and it consists of only 75 pages. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ స్మాల్గా ఇచ్చారు, సో చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కరికులం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్, సెలెక్టింగ్ టీచింగ్ అప్రోచెస్. సెకండ్ వన్, అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. థర్డ్ వన్, బ్రింగింగ్ అబౌట్ ద డిజైర్డ్ అవుట్కమ్స్. ఫోర్త్ వన్, ప్రొవైడింగ్ ఫెసిలిటేట్స్ టు స్కూల్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
Fourth one is the right answer అండి, providing facilities to schools. So next question, the following is a manual of instruction. First one a textbook, second one a lesson plan, third one a composition notebook, fourth one a question paper. So correct answer ని కామెంట్ చేసేయండి. First one is the right answer and a textbook. So next question, choose the text with the rhythmic and musical. First one an essay, second one a short story, third one an article, fourth one a poem. So correct answer ni comment cheseyandi. Fourth one a poem. So next question, choose the correct options andi. So curriculum is a very comprehensive term. It is highly inclusive and includes everything learners do. First one before their schooling, second one during the course of their study, third one after the course of their study, fourth one after they drop out from the school. So correct answer ni comment cheseyandi. సో ఎవరైనా సరే లాస్ట్లో వస్తే మాత్రం ఫస్ట్ నుంచి చూడండి, మిస్ అవ్వకండి. ప్రతి టాపిక్ అంటే మనకి 10 టాపిక్స్ ఇచ్చారు ఈ మెథడాలజీకి సంబంధించి. 10 టాపిక్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి 20 బిట్స్ చొప్పున నేను చేస్తున్నాను. సో మీరు మిస్ కాకుండా పూర్తిగా చూడండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి second one is the right answer and during the course of their studies. So next question, identify the false statement. First one, all objectives of framing a curriculum should be observable. Second one, all objectives of framing a curriculum should be ambiguous. So next, all objectives of framing a curriculum should be measurable. Fourth one, all objectives of framing a curriculum should be practical. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and all objectives of framing a curriculum should be ambiguous. So next question, which of the following statement is not true about good English language textbooks? First one, they should contain all the lessons in the same genre. Second one, they should match the cognitive levels and socio-cultural background of children. Third one, lessons should be based on discourses like songs, poems, etc. Fourth one, they should reflect local arts, local customs and culture. So correct answer ni comment cheseyandi. First one is the right answer and they should contain all the lessons in the same genre. So next question, a good textbook should be able to, first one, develop limited experiences, second one, enhance technological experiences, third one, illiterate various language skills, elements of grammar and skills of communication, fourth one, encourage linguistic incompetence. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and illustrate various language skills, elements of grammar and skills of communication. So next question, identify the guiding principle that was not there in NCF 2005. First one, connecting knowledge to life outside. Second one, child must be an active participant. Third one, learning should be interesting and enjoyable. Fourth one, encourage rote learning methods. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and encourage rote learning methods. So next question, National Curriculum Framework 2005 proposed. First one, teacher centered education. Second one, materials as the center of education. Third one, child centered education. Fourth one, to encourage rote learning. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and child centered education. So next question, child centered learning gives importance to,
First one, children's experiences and their views. Second one, teachers experiences and his or her views. Third one, teaching materials. Fourth one, children passive listening. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూవర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 believes that multilingualism is first one an impediment, second one a hurdle, third one a problem, fourth one a resource. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Fourth one is the right answer and a resource. So next question, what is the C reading meant for in the present English textbooks prescribed for classes 6 to 10th in Andhra Pradesh? So correct answer ni comment cheseyandi. First one for the intensive reading, second one for the extensive reading, third one for pleasure poem, fourth one for entertainment. Second one is the right answer and for the extensive reading. So next question, which of the following is not true about curriculum? So first one, curriculum is very comprehensive in its nature. Second one, its scope is narrow. Third one, curriculum is not accessible to students. Fourth one, it is usually designed at the national, state, district or institute level. So correct answer ni comment cheseyandi. So second one is the right answer and its scope is narrow. So next question, a short description of a book that talks about the highlights of the book, especially written for the promotional purposes, is first one prologue, second one epilogue, third one foreword, fourth one blurb. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and blurb. So next question, identify the false statement about the good textbook. First one, it is a collection of facts with figures. Second one, it is the most important instructional materials. Third one, it covers all the language items that teachers should teach. Fourth one, it has to be supplemented with with other learning materials to give better learning experiences. So correct answer ni comment cheseyandi. First one is the right answer, it is collection of facts with figures. So next question, who said a textbook is a useful adjunct in the efforts of the teacher and resource to the pupils? First one E.B. Wesley, second one Michael West, third one W.H. Burton, fourth one John Dewey. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and W.H. Burton. So next question, I have always felt that the true textbook for the pupils is his teacher are the words of first one Gandhiji, second one Nehru, third one Rajaji, fourth one Netaji. So correct answer ni comment cheseyandi. So fourth one is first one is the right answer and Gandhiji. Okay. So next question, whose words are the most commonly found element is second and foreign language classrooms around the world are teachers, learners and textbooks? First one Dr. West, second one Chomsky's, third one Macaulay's, fourth one Richards. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and Richards. So next question, formative evaluation is first one a process of conducting tests on the whole syllabus, second one a process of ultimate feedback on performance, third one a process of ongoing feedback on performance, fourth one a process of assessing all round development. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and a process of ongoing feedback on
performance. So next question, the form of reliability that is used to judge the consistency of results across items on the same test is, first one test retest reliability, second one inter-rater reliability, third one split item reliability, fourth one parallel forms reliability. So correct answer ni comment cheseyandi. So second one is the right answer and inter-rater reliability. So next question, summative evaluation is, first one a process of ongoing feedback on performance, second one a process of obtaining performance ratings, third one a process of identifying the areas of improvement, fourth one a process of identifying the problems of homework. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and a process of obtaining performance ratings. So next question, sometimes examiners are free to interrupt and mark the questions in their own way. This leads to, first one perfection, second one proficiency, third one unreliability, fourth one reliability. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and unreliability. So next question, a cook seeking a job a 5-star hotel could be asked to prepare a dish of his choice. So first one, this is a first one proficiency test, second one reliability test, third one test to retest, fourth one inter-rater test. So correct answer ni comment cheseyandi. Question ఒకసారి చూడండి. First one is the right answer and proficiency test. So next question, this is not an example of proficiency test in English. First one EAMCET, second one TOEFL, third one IELTS, fourth one the English component in civil services examination. So correct answer ni comment cheseyandi. First one is the right answer and EAMCET. Okay, so next question, the test that is used for assessing the academic status of learner in his class. So మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ an intelligence test, second one an achievement test, third one an aptitude test, fourth one personality test. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer and an achievement test. So next question, summative assessment is conducted, first one at the end of every week, second one at the end of every month, third one in the beginning of the academic year, fourth one at the end of the course. So correct answer ni comment cheseyandi. So fourth one is the right answer and at the end of the course. So next question, choose the correct options. Which of the following below judges whether teaching learning process achieve its predetermined objectives? First one test, second one measurement, third one assessment, fourth one evaluation. So correct answer ni comment cheseyandi. So fourth one is the right answer and evaluation. So next question, dash is a tool to assess a particular sample of an individual. So first one test, second one measurement, third one assessment, fourth one evaluation. So correct answer ni comment cheseyandi. So first one is the right answer and test. So next question, dash is the process of appraising the performance of learners. First one test, second one measurement, third one assessment, fourth one evaluation. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and assessment. Okay, so next question, which is a product oriented assessment? First one test, second one evaluation, third one measurement, fourth one assessment. So correct answer ni comment cheseyandi. Second one evaluation. So next question, dash quantifies the characteristics of the learner by following certain rules. First one test, second one evaluation, third one measurement, fourth one assessment. So correct answer ni comment cheseyandi.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మెజర్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CCE? ఫస్ట్ వన్ కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్, సెకండ్ వన్ కాంప్లెక్స్ అండ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్, థర్డ్ వన్ కండక్షన్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్, ఫోర్త్ వన్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CAT ఇన్ కనెక్షన్ విత్ టెస్టింగ్? ఫస్ట్ వన్ సెల్ ఫోన్ అడాప్షన్ ఇన్ టెస్టింగ్, సెకండ్ వన్ కంప్యూటర్ అసిస్టెడ్ టెస్టింగ్, థర్డ్ వన్ కంప్యూటర్ అడాప్టివ్ టెస్టింగ్, ఫోర్త్ వన్ కంప్యూటర్ అడాప్టెడ్ టెస్టింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కంప్యూటర్ అడాప్టివ్ టెస్టింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ఎవాల్యుయేషన్? ఫస్ట్ వన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, సెకండ్ వన్ సమ్మేటివ్ అసెస్మెంట్, థర్డ్ వన్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్, ఫోర్త్ వన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఫార్మేటివ్ అసెస్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, dash is called an end examination. First one formative assessment, second one summative assessment, third one assessment, fourth one test. So correct answer ni comment cheseyandi. So correct answer వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమ్మేటివ్ అసెస్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ అసెస్మెంట్? ఫస్ట్ వన్ జనరేటింగ్ సూటబుల్ స్టూడెంట్ లెర్నింగ్ యాక్టివిటీస్, సెకండ్ వన్ హెల్పింగ్ స్టూడెంట్స్ టు ఇంక్రీజ్ ఇంటర్నలైజ్ ద సబ్జెక్ట్స్, థర్డ్ వన్ ప్రొవైడింగ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టర్నల్ మెటీరియల్స్, ఫోర్త్ వన్ మేకింగ్ ద జడ్జ్మెంట్ ఎట్ ద ఎండ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Fourth one is the right answer and making the judgment at the end. So next question, CCE aims at cognitive, affective and psychomotor domains of learners' growth. The affective domain refers to first one development of attitudes and interests, second one getting high ranks, third one ability to perform various activities, fourth one intellectual growth. So correct answer ni comment cheseyandi. So first one is the right answer and development of attitude and interests. So next question, choose the correct options. First one, how many letters are there in English? First one 5, second one 21, third one 26, fourth one 44. So correct answer ni comment cheseyandi. Third one is the right answer, 26 letters. So next question, how many alphabets are there in English? First one 1, second one 44, third one 26, fourth one 5. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, 1. So next question, how many sounds are there in English? First one 20, second one 26, third one 40, fourth one 44. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer andi, 44 sounds. So next question, how many vowel letters are there in English? First one 5, second one 20, third one 26, fourth one 8. So correct answer ni comment cheseyandi. First one is the right answer, 5. So next question, how many vowel sounds are there in English? Vowels వేరండి, vowel sounds వేరండి, అక్కడ డిఫరెన్స్ మీరు చూసుకోండి. సో ఫస్ట్ వన్ 26, సెకండ్ వన్ 44, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 20 ఓవల్ సౌండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 24, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 21. సో చూసారా, టోటల్గా అయితే నేను మీకు కవర్ చేసేసాను. మీకు ఇంకా లెసన్ అనేది చదవాల్సిన అవసరమే లేకుండా. సో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా బాగుంది మేడం, ఇంకా కంటిన్యూ చేయండి. ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలా 200 చొప్పున అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 21 కాన్సనెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కాన్సనెంట్స్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? కాన్సనెంట్స్ వేరు, కాన్సనెంట్ సౌండ్స్ వేరు. ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 24, థర్డ్ వన్ 21, ఫోర్త్ వన్ 44. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైవ్లోకి లాస్ట్లో ఎవరైనా వస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, ఎందుకంటే ప్రతి టాపిక్ నుంచి కూడా ఈ మెథడాలజీకి 10 టాపిక్స్ నుంచి 200 బిట్స్ అనేవి తయారు చేశాను. సో ఏవి కూడా మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోగలరు. సో మనకి కాన్సనెంట్ సౌండ్స్ వచ్చేసరికి 24 అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వోవెల్స్, కాన్సనెంట్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్? ఫస్ట్ వన్ 5, 21, 26, సెకండ్ వన్ 21, 5, 26, థర్డ్ వన్ 20, 24, 26, ఫోర్త్ వన్ 20, 21, 26. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5, 21. 5 అంటే ఏంటి? వోవెల్స్ 5, కాన్సనెంట్స్ 21, అలాగే లెటర్స్ 26. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వోవెల్స్, సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్? సో ఫస్ట్ వన్ 5, 21, 26, సెకండ్ వన్ 20, 24, 44, థర్డ్ వన్ 24, 20, 44, ఫోర్త్ వన్ 5, 21, 44. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 20, 24, 44. వోవెల్ సౌండ్స్ 20, కాన్సనెంట్ సౌండ్స్ 24, టోటల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ 44. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇంగ్లీష్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ మెకానిజం? ఫస్ట్ వన్ పాల్మోనిక్ అగ్రెసివ్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం, సెకండ్ వన్ గ్లోటాలిక్ అగ్రెసివ్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం, థర్డ్ వన్ పాల్మోనిక్ ఇన్అగ్రెసివ్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం, ఫోర్త్ వన్ లింగ్వల్ ఇన్అగ్రెసివ్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాల్మోనిక్ అగ్రెసివ్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మోనోఫ్థాంగ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 12 మోనోఫ్థాంగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, మోనోఫ్థాంగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్? ఫస్ట్ వన్ సింగిల్ వోవెల్స్, సెకండ్ వన్ ప్యూర్ వోవెల్స్, థర్డ్ వన్ ఇంప్యూర్ వోవెల్స్, ఫోర్త్ వన్ జెన్యూన్ వోవెల్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్యూర్ వోవెల్స్నే మోనోఫ్థాంగ్స్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డిఫ్థాంగ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 5, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 8 diphthongs ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ క్వశ్చన్, diphthongs ఆర్ ఆల్సో కాల్డ్? ఫస్ట్ వన్ ప్యూర్ వోవెల్స్, సెకండ్ వన్ ఇంప్యూర్ వోవెల్స్, థర్డ్ వన్ డబుల్ వోవెల్స్, ఫోర్త్ వన్ ఐడెంటికల్ వోవెల్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంప్యూర్ వోవెల్స్నే డిఫ్థాంగ్స్ అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్రంట్ వోవెల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బ్యాక్ వోవెల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 5 వోవెల్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సెంట్రల్ వోవెల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సౌండ్ యూ ఈజ్ ఏ? ఫస్ట్ వన్ ఫ్రంట్ ఓవల్, సెకండ్ వన్ బ్యాక్ ఓవల్, థర్డ్ వన్ సెంట్రల్ ఓవల్, ఫోర్త్ వన్ ఇంప్యూర్ ఓవల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బ్యాక్ ఓవల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సౌండ్ ఏ ఈ ఈజ్ ఏ? ఫస్ట్ వన్ ఫ్రంట్ ఓవల్, సెకండ్ వన్ బ్యాక్ ఓవల్, థర్డ్ వన్ సెంట్రల్ ఓవల్, ఫోర్త్ వన్ డిఫ్థాంగ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఫ్రంట్ ఓవల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సౌండ్ ఏ ఈజ్ ఏ డాష్. ఫస్ట్ వన్ బ్యాక్ ఓవల్, సెకండ్ వన్ సెంట్రల్ ఓవల్, థర్డ్ వన్ ఫ్రంట్ ఓవల్, ఫోర్త్ వన్ టాప్ ఓవల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే నా ఛానల్లో ఇంకా ఎవరైనా సరే ఒకసారి చూడకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోస్ చూడండి. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్ వైజ్ కవర్ చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి అలాగే మెథడాలజీకి సంబంధించి మీకు ఇంపార్టెంట్గా 200 బిట్స్ అలాగే ప్రతి టాపిక్ నుంచి 100 బిట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సెంట్రల్ ఓవల్. సో ఎక్కడితో అయితే మనకి 200 బిట్స్ కంటే ఇంక ఎక్కువే చెప్పేశాను, కావాలంటే లెక్క పెట్టుకోండి. ఇంకా అలా కాకుండా ఒక్కొక్క దానికి నేను మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అయితే ఆ చొప్పున కానీ లెక్కేసుకుంటే ఏ 400 క్వశ్చన్స్ నేను మీకు చెప్పినట్టు ఈ వీడియోలో మాత్రం నాకు మాత్రం చాలా గొంతు నొప్పి వచ్చేసింది. ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీకు 200 బిట్స్ కంప్లీట్ చేశాను. సో ఇలాగే మీకు ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేడం గారు మాకు ఇంకా కావాలి అని. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. లైక్ మాత్రం చేయకుండా మర్చిపోతే మాత్రం అస్సలు బాగోదు, చాలా బాగోదు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాంటిల్ దే, బాయ్ ఫ్రెండ్స్.